ఈ యొక్క అమావాస్య రోజున మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే అనుకుంటారో దానిని కేవలం మరలా వచ్చే అమావాస్య రోజుకి మనం నెరవేర్చుకోవచ్చని మంత్రశాస్త్రం కూడా చెబుతుంది. మరి అలా నెరవేర్చుకోవాలంటే ఈ అమావాస్య రోజు మనం ఏం చేయాలి? ఈ అమావాస్య రోజు మనం ఏం చేయాలి అంటే, మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ క్షేత్రాన్ని దర్శించండి. కాలభైరవ క్షేత్రము అంటే సమస్తమైనటువంటి కాలం ద్వారానే మనకు అనేక రకాల కష్టాలు, బాధలు, దుఃఖాలు, భయాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ కాలం మొత్తానికి అధిపతి, ఈ కాలాన్ని తన యొక్క చేతుల్లో ఉంచుకున్నటువంటి మహాదేవుని యొక్క రుద్రావతార స్వరూపమే కాలభైరవుడు. కాలాతీతుడు, కాలస్వరూపుడు, కాల ప్రభువు అంటామేంటి మనం. అంటే ఈ కాలానికి అధిపతి ఎవరయ్యా అంటే కాలభైరవుడు. ఈ యొక్క కాలభైరవ స్వామి వారు దిగంబరంగా ఉంటుంది. దిగంబరం అంటే రియాలిటీ, ధర్మం. ఆ ధర్మానికి, నిజానికి ప్రతిరూపమే భైరవుడు. అందుగురించే ఆ యొక్క అమావాస్య రోజున ఈ కాలం ద్వారా వచ్చేటటువంటి సమస్తమైనటువంటి కష్టాల నుండి, దుఃఖాల నుండి, బాధల నుండి విముక్తి కలిగించమని ఖచ్చితంగా ఆ యొక్క స్వామివారి యొక్క పాదాలను మనం స్పృశించాలి. ఆ స్వామివారికి వీలైనంత వరకు మనము మంత్రంతో లేదా జపంతో లేదా ధ్యానంతో, కవచంతో, అష్టకంతో ఆయన కీర్తించాలి. అలాగే ఆ స్వామివారికి అవకాశాన్ని బట్టి అభిషేకం చేయాలి. కేవలం జలంతోనే చేయాలి సుమ. పాలు, పెరుగు, పంచదార, తేనె ఇవి పూర్తిగా నిషేధం కాలభైరవుడికి. కేవలం జలంతో మాత్రమే స్వామివారికి మనము అభిషేకం చేయాలి. అలాగే ఆ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి దీపారాధన నారీకేల దీపారాధన. మనము హోమాలలో ఉపయోగించేటటువంటి యొక్క పూర్ణకురుడి ఏదైతే ఉందో ఆ పూర్ణకురుడిని 2 ముక్కలు చేసి ఆ యొక్క సగం ముక్కలో ఆవు నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒక 8 దీపాలు, 8 ఒత్తులు వేసి లేదా 2 దీపాలు వేసి అక్కడ స్వామివారిని అష్టభైరవ మంత్రం జపం చేస్తూ కీర్తిస్తూ మనము ఆ యొక్క నారీకేల దీపాన్ని స్వామివారికి సమర్పిస్తే పరమానందంతో పరమ సంతోషించి మన యొక్క అభీష్టాలను అతి శీఘ్రంగా నెరవేర్చేటటువంటి కాలస్వరూపుడే కాలభైరవుడు. అందుకే అమావాస్య రోజున జ్ఞానవంతులందరూ కూడా, భక్తిపరులందరూ కూడా కాలభైరవ స్వామిని దర్శిస్తారు, కాలభైరవ స్వామి అభిషేకిస్తారు, కాలభైరవ స్వామి వారికి మహామంత్రం జపం చేస్తారు, కాలభైరవ స్వామి వారికి ఈ విధమైనటువంటి నారీకేల దీపాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు. మరి ఆ రోజున జపించాల్సినటువంటి మహాభైరవ మంత్రము, ఈ యొక్క మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురు వటుకాయ వం హ్రీం ఓం. అమావాస్య ఇప్పుడు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా ఆ రోజు ఉదయం నుంచి